దమనము అనేటువంటి రక్షక తంత్రం. దీన్ని రిప్రెషన్ అని అంటాం ఆంగ్ల పరిభాషలో. ప్రతి వ్యక్తి కొన్ని అవమానకర సంఘటనలను ఎదుర్కొని ఉంటాడు, కొన్ని బాధాకర సంఘటనలను ఎదుర్కొని ఉంటాడు, కొన్ని విషాదకర సంఘటనలను ఎదుర్కొని ఉంటాడు, కొన్ని దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటనలను ఎదుర్కొని ఉంటాడు, తన మూర్తిమత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి సంఘటనలను ఎదుర్కొని ఉంటాడు, కొన్ని తీరని కోరికలు అనేవి ఉంటాయి. వ్యక్తి ఎదుర్కొన్నటువంటి అవమానకర సంఘటనలను, వ్యక్తి ఎదుర్కొన్నటువంటి బాధను, దుఃఖాన్ని, విచారాన్ని కలిగించేటువంటి సంఘటనలన్నింటినీ కావాలనే మర్చిపోవటాన్ని దమనంగా పేర్కొంటాం. సో ఇక్కడ కావాలనే మర్చిపోవడం అనేది చాలా కీలకము. కావాలనే మర్చిపోతాం కాబట్టి దమనమును ఉద్దేశ్యపూర్వకమైన విస్మృతి అని అంటాం. కావాలనే మర్చిపోతాం కాబట్టి దమనమును క్రియాత్మక విస్మృతి అని అంటాం. కావాలనే మర్చిపోతాం కాబట్టి దమనమును ప్రేరణ పూర్వక విస్మృతి అని అంటాం. కావాలనే మర్చిపోతాం కాబట్టి దమనమును చైతన్యవంతమైనటువంటి విస్మృతిగా పేర్కొంటాం. సో ఇక్కడ విషయాలను, అవమానకర సంఘటనలను, బాధాకర సంఘటనలను కావాలనే మర్చిపోతాము. ఇది దమనం అనేటువంటి రక్షణ.